ఈ- ఈ సంక్రాంతికి ఈ రోజుకి 3 సినిమాలు రిలీజ్ అయినాయి కదా. అందులో ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ నా దృష్టిలో ఏ సినిమాలో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. నేను ఈ 3 సినిమాలలో థర్డ్ పొజిషన్ ఇచ్చే సినిమా మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారు కాంబినేషన్ లో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు సినిమా గురించి. అయితే మెగాస్టార్ గారు డాన్స్ బాగా చేసిరు, డైలాగ్ మంచి చెప్పారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మనకి మెగాస్టార్ గారు ఎంత ఇంపార్టెంటో మెగాస్టార్ గారితో చేసిన విక్టర్ వెంకటేష్ గారు కూడా అంతే ఇంపార్టెంట్. నాకు తెలిసిన సినిమాల విక్టర్ వెంకటేష్ గారికి వేరే సినిమాల సునీలు లేకపోతే సత్య గారు కామెడీ చేసే రోల్ ని విక్టర్ వెంకటేష్ గారికి ఈ సినిమాలు ఇచ్చిరేమో అనిపించింది. అదొక మైనస్ అనిపించింది. సెకండ్ మైనస్ ఏంటంటే, ఒకటి విక్టర్ వెంకటేష్ గారు చిరంజీవి గారు లాంటి పెద్ద హీరోలను పెట్టుకుని విలన్ క్యారెక్టర్ చిన్న పిల్లగాడి లెక్క అనిపించింది. అదొక్కటి, అవి రెండు లేకపోతే డెఫినెట్ గా నేను కూడా సెకండ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ ఇచ్చేటోని. అవే అంటే విలన్ అనేటోడు కూడా చాలా చిన్న పిల్లగాడి లెక్క అనిపించిండు. అంటే ఆ స్థాయికి తగ్గ విలన్ గా ఆడేమో అనిపించింది. అదేవిధంగా కామెడీ కూడా అంతా పండలేదు అనిపించింది. ఇంకొన్ని ఉన్నాయి కానీ థర్డ్ పొజిషన్ ఇస్తా. సినిమా అయితే బాగా నచ్చింది. ఈ సెకండ్ పొజిషన్ రాజాసాబ్ సినిమాకి ఇస్తా. ఎంత నెగిటివిటీ వచ్చినా ప్రభాస్ ని ఆ లుక్ లా చూసి చాలా రోజులైంది. మన ఏది డార్లింగ్ వైఫ్స్, బుజ్జిగాడు వైఫ్స్ లెక్క చేసిన డైలాగ్స్ కావచ్చు. అదేవిధంగా నాకు క్లైమాక్స్ అంటే చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ మిగిలిన సినిమా సోసో అనిపించిన అవి రెండు బాగా నచ్చినాయి. కాబట్టి మనశంకర వరప్రసాద్ లో ఇవి ఇంతకుముందు చెప్పిన మైనస్లు అనిపించినాయి కాబట్టి ఈ సెకండ్ పొజిషన్ ఇస్తున్నా. ఇక థర్డ్ పొజిషన్ ఏమో మనశంకర వరప్రసాద్, సెకండ్ పొజిషన్ ఏమో రాజాసాబ్, మరి ఫస్ట్ పొజిషన్ ఏమో మన రవితేజ గారిది. సినిమా చూస్తున్నంత సేపు బాగా నవ్వొచ్చింది నాకు. సత్య క్యారెక్టర్ కావచ్చు, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఇంకా చాలా బాగా నవ్వొచ్చింది. రవితేజ గారి క్యారెక్టర్ కావచ్చు. ఇంటర్వెల్ తర్వాత ఒక్క సీను అట్లాంటిది, ఇంకో సీన్ ఇంటర్వెల్ కన్నా ముందున్న సీన్లు బాగా అనిపించింది. మిగతా సినిమాల కన్నా ఈ సినిమా చాలా బెటర్ అనిపించింది. కాబట్టి నా దృష్టిలో ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్ లా రవితేజ గారి సినిమా అనిపించింది. రేపైతే శర్వానంద్ గారిది, అదేవిధంగా నవీన్ పులిశెట్టి గారిది సినిమా రిలీజ్ అవుతున్నాయి. అవి చూసిన తర్వాత నా యొక్క ఒపీనియన్ మారవచ్చు. మరి మీరు 3 సినిమాలు చూసుంటే మీరు ఏ సినిమాలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ ఇస్తారు, ఎందుకు ఇస్తారు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.